తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. 2025వ సంవత్సరం చివరాంకంలో ఉన్నాం, అయిపోతుంది. 2026వ సంవత్సరం అంటే మనకి మొదలయ్యేది ఉగాదితో అయినప్పటికీ మనం ఇంగ్లీష్ పాశ్చాత్య పోకడలో ఖచ్చితంగా ఉన్నాం. మనం అది ఖచ్చితంగా అడాప్ట్ చేసేసుకున్నాం. మనం న్యూ ఇయర్ అంటే Jan 1 అనే చెప్తుంటారు. సర్లేండి, 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షాన్ని పొందే విధంగా ఏ రాసుల వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది చెప్తారా? తప్పకుండా అమ్మా. 2026 ఆల్రెడీ 25 అయిపోయింది. 2026లో ఇకనైనా మన యొక్క బుద్ధిని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక్కటే మాట. ఎందుకంటే ప్రతి ఒక చిరునవ్వు వెనుక అమ్మవారు ఉంటుంది అన్నట్టు. అంటే ఒక 1000 రేకుల తామర పువ్వు లోపల అమ్మవారు కొలువు తీరుతూ ఆనందంగా నవ్వుతూ ఉంటుంది. మనం కూడా అందరిని నవ్వుతూ పలకరిస్తూ చక్కగా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. మంచి జరిగింది, అబ్బా దేవుడు నాకు చాలా సంతోషకరమైనటువంటి సందర్భాలు ఇచ్చాడని చెప్పి భగవంతుని మెచ్చుకొని, మొన్న ఎక్కడో విన్నా ఈ మాట, చెడు జరిగింది జరగగానే ఇమ్మీడియట్గా అయ్యో ఎందుకో దేవుడు నాకే ఈ విధంగా చేశాడు అనేటువంటి అభాండం వేయడము, ఇది మాత్రము ధర్మం కాదు. మంచి జరిగిన చోటే చెడు జరిగే సందర్భాలు ఉంటవి, ఎందుకుండవి? దాన్ని మనం జీర్ణించుకోవాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఎప్పుడూ ఉన్నట్టుగానే ఎవరు ఉండలేరు. వయసు పెరుగుతుంటుంది, శరీరం పెరుగుతుంది, కొందరికి వచ్చేసి అంటే కష్టాలు పెరుగుతాయి, కొందరికి సుఖాలు పెరుగుతాయి. కనుక ప్రతిదీ మనం ఒకసారి ఫ్లైట్ పడింది అని చెప్పి మళ్ళీ ఫ్లైట్ పడుతుంది అని చెప్పి అనేటువంటి భావన. కనుక ఏదో ఒక సంఘటన మనిషిని కలిచివేస్తుంది జీవితంలో. ఏదో ఒక సంఘటన, ఏదో ఒక ప్రమాదం కానీ, మళ్ళీ అదే ఫ్యామిలీలో ఒక ఆనందకరమైనటువంటి సందర్భము ఉంటుంది, అందరూ ఆనందపడేటువంటి. కనుక ఈ 2026లో 25లో జరిగినటువంటి దాన్ని మర్చిపోండి. దాన్నే పట్టుకొని వేలాడితే ఏం చేసేది? అది మీరు చేసిన మంచా చెడా, లీవ్ ఇట్. నేను నిన్న జరిగిందే గుర్తుంచుకోను అంటే చెడు, మంచి కానీ చెడు కానీ నేను ఎక్కించుకో, నాకు అవసరం లేదు. ప్రామిస్ చెప్తున్నట్టు ఇవాళ ఈ సెకండు ఈ పరిస్థితి అంతే. అండ్ మనము ఇక్కడ ఉండడానికి కారకులు ఎవరు? అంతే. ఏదైనా మీకు చిన్నప్పటి నుండి స్కూల్లో చదువు చెప్పినటువంటి టీచర్ కావచ్చును, లేకపోతే లేదు అనుకుంటే మీకు ఏదైనా కానీ మీ పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు కలుస్తూ మీ కృతజ్ఞతా భావము అనేటువంటిది ఉండడం ద్వారా లక్ష్మీ కటాక్షం 100కు 200% ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అంతేగాని మనకు ఏదో చెప్పేసి ఏదో ఉంటే మాత్రం తప్పు విషయం అది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా 2026లో లక్ష్మీదేవి విగ్రహాన్ని మాత్రం మీ ఇంట్లో పెట్టుకోండి. ఉంటాయిగా, మామూలుగానే ఉంటాయి. వెండివి చేయించుకోనుండే, వెండివి ఇంత సైజువి తప్పకుండా. వెండి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంచి విగ్రహం కానీ లేదా ఏదన్నా ఒక లాకెట్ కానీ అయితే చేయించుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇది ఎందుకు ఇంట్లో పెట్టుకోమని అంటున్నాను అంటే, అభిషేకం చేయాలి. ప్రతి శుక్రవారము ప్రతిరోజు అభిషేకం చేసినా మంచిదే. అది బాగా గమనించుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నేతితో మనం అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది లభిస్తుంది. ఇది గమనించుకోండి. ఎస్. అదేవిధంగా ఖచ్చితంగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ఇది చదువుకోండి ప్రతిరోజు. అదేవిధంగా బంగారము కానీ లేదా వెండి లక్ష్మీదేవి ఉంగరాన్ని తప్పకుండా కుడి చేతి ఉంగరం వేలుకు ధరించే ప్రయత్నం చేయండి. 2026లో ప్రతి ఒక్కరు అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకునేటువంటి వారు. మరి దేనికి అనేది నేను చివరాఖరులో చెప్తాను.
అదేవిధంగా మీ యొక్క ఆఫీసులో కానీ వ్యాపార స్థలాలలో కానీ తూర్పు ముఖంగా కూర్చుంటే చక్కటి ధనప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. పన్నీరు తెలుసు కదా, చక్కటి పన్నీరుతో తెల్లటి వస్త్రాన్ని తడిపి చక్కగా కూడా ఎండబెట్టి ఆ వస్త్రంతో వత్తులను చేసే ప్రయత్నం చేయండి. అది వెండిన తర్వాత చక్కగా కూడా ఆ క్లాత్ను కట్ చేసుకొని వత్తులను చేసి చక్కగా కూడా ఆవు నేతితో ప్రతి శుక్రవారము కూడా మనము 3 వత్తులతో దీపారాధన చేయాలి. అందులో ఒకటి 3 వత్తుల దీపారాధన అంటే 1, 2, 3 కలిపి ఒకటే 3 వత్తులు ఒకటే జ్వాల. మనం జ్వాల ఎన్ని వెలుగుతుందో లెక్క పెట్టుకోవాలి. కనుక ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే 3 వత్తులు మొత్తం 9 వత్తులతో 9 అంటే 3 జ్వాలలు ఇటు 3 జ్వాలలు వెలగాలి. నెంబర్ 6 చూసుకోండి. అందులో మొట్టమొదటిది తూర్పుకు, రెండవది ఈశాన్యం వైపు వేయండి, మూడవది వచ్చేసి మనకు ఉత్తరం వైపుగా వేయండి. ఇట్లా దీపారాధన చేయండి. ఒకటి తూర్పుకు, ఒకటి ఈశాన్య మూలకు, ఒకటి ఉత్తరానికి, గుర్తుంచుకోండి. అట్లా దీపారాధన చేసి చక్కగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ ఈ మంత్రము ఒక 24 సార్లు కానీ లేదా 54 కానీ లేదా 108 సార్లు అయినా చదవండి. ఇక దీనికి తోడు గురువారం లక్ష్మీవారం అంటూ ఉంటారు. అది వాస్తవమే. 5 వత్తులతో దీపారాధన చేయండి ఈరోజు. అంటే 5 వత్తులు వేసి ఒకటే జ్వాలగా గురువారం దీపారాధన చేయడం ద్వారా అఖండ ఐశ్వర్య ప్రాప్తి మనకు లభించబోతున్నది 2026లో. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి స్తవం తప్పకుండా త్రిసంధ్యలలో పఠించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, కుదరకుంటే శ్రీ దేవి భాగవతాన్నైనా కూడా ఎంత వీలైతే అంత కొంత, ఉదయం ఒక పేజీ, మధ్యాహ్నం ఒక పేజీ, సాయంత్రం ఒక పేజీ, ఇట్లా రోజు ఒక పేపర్ చదివే ప్రయత్నం చేయండి. మనకు కమల సప్తమి వ్రతము అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటిది. ఇది చైత్రమాసము వైశాఖ మాసాలలో వస్తుంది. కమల సప్తమి వ్రతము, ఈ యొక్క వ్రతాన్ని లేదా మత్స్య పురాణమైనా కూడా చదువుకోవచ్చును. ఇవి చేసుకోవాలి. ఇక శుక్రవారము లక్ష్మీదేవిని అష్టగంధాలతో, అంటే మనకు కర్పూరము, కస్తూరి, అదేవిధంగా పునుగు, జవ్వాదు, అదేవిధంగా అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధం, వీటితో పూజించడము ఇంకా అద్భుతంగా ఉంది. కనుక ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో మీరు అవన్నీ చేసుకోండి. మంచి జీవితాన్ని మాకు రావాలి అనేటువంటి విధంగా అమ్మవారిని తప్పకుండా కూడా మీరు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా సౌందర్య లహరిలోని 33వ శ్లోకము, 45వ శ్లోకము, ఇవి తప్పకుండా కూడా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. లేదు అనుకున్నా కూడా 33వ శ్లోకం ఏదైతే ఉందో సుమారుగా 41 రోజులు చదవండి. ఇది ఒక్క శ్లోకమైనా 33వది బాగుంటుంది. అంతే. చాలా చక్కగా తెలియజేశారండి. 2026వ సంవత్సరం అందరికీ ఈ లక్ష్మీ కటాక్షానికి సంబంధించి అమ్మవారు ఖచ్చితంగా కృపని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.